దిల్సుఖ్ నగర్ జంట పేలుళ్ల కేసులో 5గురికి ఉరే సరి అంటూ ఇక్కడ వెలుగు పత్రికలు వచ్చింది. ఎన్ఐఏ కోర్టు తీర్పును సమర్థించిన హైకోర్టు దోషులు దాఖలు చేసిన అప్పీలు కొట్టివేత, దేశంపై దాడిగా పరిగణిస్తున్నట్టు వ్యాఖ్య. 18 మంది మృతికి కారణమైన ఐఎం టెర్రరిస్టులు అట్లే 2013 ఫిబ్రవరి 21న A1 మిర్చి సెంటర్ 107 నెంబర్ బస్ స్టాప్ వద్ద పేలుళ్లు, పరారీలోని కీలక నిందితులు రియాజ్ బత్కల్ అంటూ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిల్సుఖ్ నగర్ జంట పేలుళ్ల కేసులో హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఎన్ఐఏ కోర్టు విధించిన ఉరిశిక్షను రద్దు చేయాలంటూ 5గురు దోషులు దాఖలు చేసిన అప్పీలను కొట్టేసింది. 2013 బాంబు పేలుళ్ల కేసులో ఎన్ఐఏ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. ఇండియన్ ముజాహిద్దీన్ అంటే ఐఎంకు చెందిన 5గురు ఉగ్రవాదులు ఉరిశిక్షను మంగళవారం హైకోర్టు ధృవీకరించిందంటూ ఉరేసరి అంటే నిజంగా ఉరేసరి. ఎందుకంటే చిన్న తప్పు చేసినోనికే జైలు శిక్షలు ఉంటే, చిన్న చిన్న తప్పులకే చట్టాలు కఠినంగా ఉంటే, ఇంత పెద్ద తప్పు ఇంతమంది చావుకి కారణం 18 మంది మృతికి కారణమైనటువంటి టెర్రరిస్టులు మరి దేశంపైన దాడిగానే పరిగణించాలి, పక్కగా పరిగణిస్తుంది. అందుకే వాళ్ళకి ఉరేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇక నెక్స్ట్ అదే జరుగుతుంది వాళ్ళది, నో డౌట్. కానీ శిక్షలే ఇంత డిలే. ఒకసారి చూడండి, ఎప్పటిది ఇది 2013లో జరిగింది అప్పటి బాంబు పేలుళ్ల కేసు. ఇవాళ ఎక్కడున్నాం మనం 2025, 12 ఏళ్ల తర్వాత. ఆ కుటుంబాలకు న్యాయం ఎప్పుడు జరగాలి? ఆ కుటుంబాలకు కనీసం అరే మనకి శిక్ష పడింది అని అనిపించాలి కదా. ఎంత డిలే ఉంది, ఎంత స్లో ఉన్నదంటే తప్పు చేసిన వాళ్ళ కోసం ఎన్ని అవకాశాలు అంటే అన్ని అవకాశాలు ఉంటాయి. చూసిరు కదా, ఎన్ఐఏ కోర్టు ఇచ్చినా కూడా మళ్ళీ హైకోర్టులో అప్పీల్ చేసుకున్నారు. వీళ్ళు సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది. ఫైనల్గా రాష్ట్రపతి దగ్గరకు పోయి క్షమాభిక్ష అడగడానికి కూడా ఉంటుంది. వీళ్ళకి మంచి చేసేటానికి అవకాశాలు తక్కువ, చెడు చేసేటానికి అవకాశాలు పుష్కలం అనేటట్టు కనిపిస్తూ ఉంది. 12 ఏళ్ల తర్వాత న్యాయం జరిగితే ఇంకా అది ఏమంటారు కదా, ఆ కుటుంబాలు ఎక్కడున్నాయో ఏమైపోయినాయో. ఆ 18 మంది చనిపోయారు, వాళ్ళు రోడ్డున పడి ఉంటారు. వాళ్ళకి ఏమందిందో ఏమందలేదో తెలియదు, ప్రభుత్వం ఏమిచ్చిందో కూడా తెలియదు. ఇక్కడ మాత్రం వాళ్ళకి కనీసం వీళ్ళకి శిక్షణ పడితే వాళ్ళు ఆత్మన సంతృప్తి ఎంతది అనుకుంటే అది కూడా ఇంత డిలే ఉన్నది.